ప్రకాశం జిల్లా ఒంగోలు అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. గెలుపు ఎవరిది అంటే స్పష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇందుకు ప్రధాన కారణం పోటీ పడుతుంది పాతవారి. కానీ ఇద్దరికి ఇద్దరు ఉద్దండులే అంటున్నారు ఒంగోలు వాసులు. టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, వైసీపీ తరపున మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిలు బరిలో నిలుస్తున్నారు. వరుసగా విజయాలు నమోదు చేస్తూ నియోజకవర్గంపై పట్టు సాధించిన నేత ఒకరైతే వరుస ఎన్నికల్లో ఓడిపోతూ సానుభూతిని మూటగట్టుకుంటున్న నాయకుడు మరొకరు. నియోజకవర్గ ఓటర్ ఈ ఎన్నికల్లో ఎవరిని ఆదరిస్తారన్నదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఒంగోలు అసెంబ్లీ రాజకీయం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీలో విభేదాలు, గెలుపు కోసం టీడీపీ పోరాటం రాజకీయ సంచలనాలకు తెరతీశాయి. ఇక ఒంగోలులో గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి విజయం సాధించారు. దశాబ్ద కాలానికి పైగా ఇక్కడ బాలినేని, దామచర్ల కుటుంబాల మధ్య రాజకీయంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. ఒంగోలు నియోజకవర్గం 1952లో ఏర్పడింది. 1967 దాకా కమ్యూనిస్టులు, ఇండిపెండెంట్ల హవా నడిచింది. ఆ తర్వాత 1983 దాకా కాంగ్రెస్ జయకేతనం ఎగరేసింది. ఆపై తెలుగుదేశం ఆవిర్భావం. ఒంగోలు రాజకీయాలు కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా మారిపోయాయి. 2014 తర్వాత కాంగ్రెస్ కథ ముగిసిపోయింది. కొత్తగా రేసులోకి వైసీపీ వచ్చి చేరింది. అప్పటి నుంచి వైసీపీ, టీడీపీ నడుమనే ప్రధాన పోటీ నెలకొంది. ఒంగోలు నుంచి వరుసగా 4 సార్లు గెలిచిన బాలినేని శ్రీనివాసరెడ్డి 2014లో ఓడిపోయారు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున మళ్లీ గెలిచి నియోజకవర్గంపై పట్టు పెంచుకున్నారు. ఒంగోలు నియోజకవర్గంలో ఒంగోలు, కొత్తపట్నం మండలాలు ఉన్నాయి. కొత్తపట్నంపై వైసీపీకి గట్టి పట్టుంది. ఒంగోలు పట్టణంలో టీడీపీకి బలముంది. ఒంగోలు నియోజకవర్గంలో కమ సామాజిక వర్గం ఓటు బ్యాంకు 36,000 ఉండగా కాపుల ఓట్లు 26,000గా ఉన్నాయి. ఇక్కడ అభ్యర్థుల గెలుపోటమల్లి ఈ రెండు సామాజిక వర్గాలే డిసైడ్ చేస్తుంటాయి. అయితే ఒంగోలు మండలంలో టీడీపీకి అనుకూలంగా ఉండే కమ సామాజిక వర్గాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో తెలుగుదేశం నేత దామచర్ల జనార్దన్ గత ఎన్నికల్లో వెనకబడ్డారు. ఇదే అంశం బాలినేనికి అనుకూలంగా మారుతూ వస్తోంది. తాజా పరిస్థితులు చూస్తే మాత్రం ఇంతకాలం బాలినేనికి అండగా ఉన్న ప్రధాన సామాజిక వర్గం క్రమంగా దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం బాలినేని వారిని పట్టించుకోకపోవడమే అనే ప్రచారం ఉంది. ఇక మరికొన్ని వర్గాలు సైతం ఆయనకు అనుకూలంగా లేవనే టాక్ వినిపిస్తోంది. బాలినేని రాజకీయ వ్యవహార శైలి కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బాలినేని ప్రతికూల అంశాలే తనకు అనుకూలంగా మారుతాయన్న అంచనాల్లో టీడీపీ నేత దామచర్ల జనార్దన్ ఉన్నట్టు కనిపిస్తోంది. జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం పోటీలో ఉన్న ఇద్దరిది సుదీర్ఘ చరిత్ర. ఇద్దరికి ఒంగోలులో బలమైన నేపథ్యం ఉంది. ఇద్దరు నేతలు బలమైన సామాజిక వర్గాలకు చెందిన వారే. ఇద్దరికి ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆర్థికంగా కూడా బలమైన అభ్యర్థులే. ఒంగోలు అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా పోటీ చేస్తున్నారు బాలినేని వాసు. జగన్ బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రి పదవి నుంచి తప్పించిన తర్వాత సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేసి సంచలనం సృష్టించారు. చివరికి జగన్ తీరుపై కూడా బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. అలాగే నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల పంపిణీ కోసం పట్టుబట్టారు. వాసు ప్రజల కోసం కష్టపడి పనిచేస్తాడు అని ఎంతో పేరుంది. అంతే స్థాయిలో అవినీతి పరుడని గిట్టని వారు మాట్లాడుకుంటారు. ఒంగోలులో పెద్ద ఎత్తున భూ కబ్జాలు జరిగాయని, వాటి వెనుక బాలినేని హస్తం ఉందనే ఆరోపణలు వచ్చాయి. ఇక చెన్నై దగ్గర అక్రమంగా పట్టుబడిన సొమ్ము బాలినేని అనుచరుడిదేనని ప్రచారం జరిగింది. ఆ డబ్బు ఎవరిది అనేది విచారణలో తేలాల్సి ఉంది. బాలినేనికి మంత్రిగా అవకాశం వచ్చిన నియోజకవర్గానికి పెద్దగా చేసిందేమీ లేదని పెదవి విరుస్తున్నారు స్థానికులు. అధికారుల బదిలీల కోసం పట్టుబట్టిన బాలినేని ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాట కూడా మాట్లాడలేదని విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక బాలినేని హయాంలోనే ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన సుబ్బారావుపై దాడి చేశారు వైసీపీ నేతలు. ఇది అప్పట్లో సంచలనంగా మారింది. చివరికి వైశ్య సామాజిక వర్గం బాలినేని తీరుపై వ్యతిరేకతను వ్యక్తం చేసింది. ప్రస్తుత ఎన్నికల్లో వైశ్య కమ్యూనిటీ బాలినేనికి దాదాపు దూరమైనట్లే అని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. మరోవైపు టీడీపీ తరఫున పోటీ చేస్తున్న దామచర్ల జనార్దన్ కి సామాజిక పరంగా అండ ఉంది. అది కాక ఇటీవలి కాలంలో ఒంగోలులో జనసేన కూడా బాగానే పుంజుకుంది. గెలుపోటముల్ని నిర్దేశించే స్థాయికి పార్టీ చేరుకున్నట్లు జన సైనికులు ప్రచారం చేసుకుంటున్నారు. అదే సమయంలో టీడీపీతో జనసేన పొత్తు కారణంగా ఒంగోలులోని గద్దలగుంట ప్రాంతానికి చెందిన కాపు నేతలు జనార్దన్ కు సంపూర్ణ మద్దతు తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న కాపు ఓటర్లతో పాటు జనసేన, పవన్ అభిమానులు జనార్దన్ ని బహిరంగంగానే సపోర్ట్ చేస్తున్నారు. ఇది జనార్దన్ కు కలిసి వచ్చే అంశం. అయితే
కేవలం కొద్ది మంది నేతల్ని మాత్రమే జనార్దన్ దగ్గరకు తీస్తారనే విమర్శ లేకపోలేదు. జనార్దన్ వివాదాలకు దూరంగా ఉంటారు. వ్యక్తిగతంగా సౌమ్యుడని కూడా అంటారు. ఇక ఒంగోలులో ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు ఉన్నప్పటికీ ఫలితాలు ఎలా ఉంటాయనేది చర్చనీయాంశంగా మారింది.